వెల్కమ్ టు ది పాయింట్. 1200 ఏళ్ల నాటి సమాధిలో బంగారు నిధి బయటపడటంతో శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు. అంతేకాదు బంగారంతో పాటుగా చాలా విలువైన వస్తువులను కూడా ఆ సమాధిలో కనుగొన్నారు. మధ్య అమెరికా దేశమైన పనామాలో బంగారు నిధులున్న సమాధిని గుర్తించారు. దీంతో తవ్వకాలు కూడా జరిపారు. పనామాకు 100 మైళ్ళ దూరంలో ఉన్న ఎల్కానో ఆర్కియలాజికల్ పార్కులో 1200 ఏళ్ల నాటి పురాతన సమాధిని వెలికితీశారు. సమాధిలో చాలా వరకు కూడా డెడ్ బాడీస్ తాలూకా అవశేషాలు బయటపడ్డాయి. వాటితో పాటు పెద్ద ఎత్తున బంగారు నిధి కూడా బయటపడింది. బంగారంతో తయారు చేసిన దుస్తులు, బ్రాస్లెట్స్, గంటలు, బెల్ట్లు, తిమింగలం పన్నుతో అలంకరించిన చెవిపోగులు, నగలు, సిరామిక్ వస్తువులు లాంటివి ఎన్నో గుట్టలు గుట్టలుగా ఉన్నట్టుగా పరిశోధకులైతే గుర్తించారు. గతంలో 1200 ఏళ్ల క్రితం ఉన్న కోక్లే సంస్కృతికి చెందిన ఉన్నత స్థాయి వర్గానికి చెందిన ప్రభువు సమాధిగా ఈ సమాధిని అయితే గుర్తించారు. అయితే ప్రభువు సమాధితో పాటు మరో 32 డెడ్ బాడీస్ తాలూకా అవశేషాలు కూడా గుర్తించారు. చనిపోయింది ఉన్నత వర్గానికి చెందిన ప్రభువు కాబట్టి అప్పటి ఆచారాల ప్రకారం మరో 32 మందిని బలి ఇచ్చి ఉండొచ్చని కూడా శాస్త్రవేత్తలు అయితే భావిస్తున్నారు. ఎల్కానో ఆర్కియలాజికల్ పార్క్ పరిధిలో శాస్త్రవేత్తలు బంగారు కళాఖండాల సంపదను చూశారు. సమాధిలో లభించిన బంగారం, కళాఖండాలు ఆర్థిక విలువ మాత్రమే కాకుండా ఒక చారిత్రకమైన సాంస్కృతిక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంటాయంటూ కూడా స్పష్టం చేశారు. ఇక మొత్తానికైతే క్రీస్తు శకం 700 ఆ సమయంలో నిర్మించిన ఒక నెక్రోపోలిస్గా దీన్నైతే అభివర్ణించారు. తర్వాత క్రీస్తు శకం 1000 ఆ కాలంలో వదిలివేయటం జరిగిందని కూడా పరిశోధకులైతే పేర్కొన్నారు. పనామా నగరానికి నైరుతి దిశలో సుమారు 100 మైళ్ళ దూరంలో ఉన్న కోక్లే ప్రావిన్స్లో ఉన్న ఈ పార్క్ పురాతన నాగరికతలకు అలాగే వారి ఖనన ఆచారాలకు నిదర్శనంగా తెలుస్తుంది. అలాంటి చోట ఇప్పుడు ఈ సమాధి బయటపడటంతో అందరూ ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు.